అందరికీ నమస్కారం. నా పేరు రాజ్ కుమార్. ఇది నా ఫస్ట్ వీడియో తెలుగులో వేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయందా నేను చెప్పబోతున్నాను. నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గుడివాడలో కృష్ణా జిల్లాలో నడిచిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇప్పుడు ఆన్లైన్లో కంప్లీట్ చేస్తున్నాను ఆ ఇన్సిడెంట్ని. గర్ల్స్ హాస్టల్లో ఉండే వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ వచ్చి బయటపడింది. ఆ బయటపడిన హిడెన్ కెమెరాస్ ఒక అమ్మాయి హెల్ప్ వల్లనే అక్కడ ఫిట్టింగ్ చేసినారు. ఆ అమ్మాయిను వచ్చి ఆ ఫిట్టింగ్ వాష్రూమ్లో ఫిట్ చేసిన కెమెరాస్ను ఒక అబ్బాయి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి వచ్చి అది ఇన్స్టాల్ చేసింది. ఇది వరకు నాకు తెలిసిన న్యూస్. రైట్. సో కమింగ్ టు ద పాయింట్ వచ్చి, ఇలాంటి విషయాలు ఎవరు చేసినా తప్పకుండా గవర్నమెంటు వాళ్ళను డెఫినెట్గా వాళ్ళకు జైలు శిక్ష వేయాలా, అది నా కోరిక. నెక్స్ట్, ఈ విషయం తెలిసి బాధలో ఉండే పేరెంట్స్, ఆ 300 స్టూడెంట్స్ పేరెంట్స్, ఆ 300 స్టూడెంట్స్ ఈ విషయం నుంచి రికవరీ అవ్వాలా లైఫ్లో, అది నా ఫస్ట్ కోరిక. నెక్స్ట్, జనరల్గా వచ్చి బాయ్స్కు వచ్చి డిసిప్లిన్, ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ కావాలా. చాలా మెంబర్స్ బాయ్స్ మంచి వాళ్ళగానే ఉన్నారు, అబ్బాయిలు. ఇలాంటి విషయంలో వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ నాశనం అవుతుంది. వాళ్ళు ట్రీట్ చేసిన వాళ్ళ లైఫ్ ఇట్లా అవుతుంది. సో ఏంటి ఇప్పుడు మనం వచ్చి మాట్లాడబోయేది ఈ ఇన్సిడెంట్ ద్వారా ఎక్కువ కాదు. ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ అట్ దిస్ పాయింట్ సమ్ మెషర్స్. ఏ మెషర్స్ మనం ఎత్తాలని ఒక అనాలిసిస్ వేసినాను, అది మటు ఇప్పుడు చెప్పబోతున్నాను మీ దగ్గర. ఏ విషయం ఎవరు చేసినా, ఒక మృగం కూడా ఇట్లా చెయ్యదు, ఒక యానిమల్ కూడా దాని ఆకులు ఎత్తేప్పుడుదా తింటుంది. మనిషి అనేది అనిమల్ కన్నా మోసంగా ఉన్నాడు అనేది ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తుంది. చిన్న చిన్న మెషర్స్ నేను చెప్తాను. ఈ మెషర్స్ను మన ఖచ్చితంగా అన్ని ఇన్స్టిట్యూషన్లను మన జనరల్ లైఫ్లోనూ ఫాలో అవ్వాలి. అట్లా మన ఫాలో అవుతుందా మనకు ఇది ఏదో ఒక రకంగా దీంట్లో ఉండి మన ఎస్కేప్ అవ్వముందు. ఫస్ట్ విషయం, కాలేజ్ నుంచి ఒక ఊరికి వెళ్తున్నాం. మనం ఊరికి వెళ్ళేప్పుడు ప్రాపర్గా వార్డెన్ దగ్గరను ప్లస్ పేరెంట్స్ దగ్గరను ఇన్ఫామ్ చేసేసి వెళ్ళాలా. వెళ్ళే టైం అప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్తున్నారా అని కాలేజ్ మేనేజ్మెంట్ ప్లస్ పేరెంట్స్ ప్లస్ వాళ్ళంతా పూర్తిగా ఓకే, వాళ్ళు ట్రైన్ ఎక్కినారా బస్సు ఎక్కినారా అని చూడాలి. చూసేసి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా పోవాలి. దీంట్లో అది ఏదైనా తేడా జరుగుతుంది, ఒక 2 days 3 days ఇంటికి రాలేదు. చాలా పీపుల్ ఏం చేస్తున్నారు, వార్డెన్ దగ్గర సైన్ తీసుకుని ఇంటికి పోలేదు. ఇది జరుగుతుంది, చాలా కాలేజెస్లో ఇట్లా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు బయట వేరేదైనా వీరు మిస్కమ్యూనికేషన్ పట్టు ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు మీరు ఒక కాలేజ్ కంప్లీట్ చేసి మీరు లీవ్లో ఊరికి వెళ్ళేప్పుడు పేరెంట్స్ దగ్గర చెప్పి వెళ్ళండి, మేము ఇట్లా పోతున్నాము, ఫ్రెండ్స్గా మేము బయట పోతున్నాము అని చెప్పి వెళ్తే మీ కూడా ఉండే ఫ్రెండ్ ఆ అబ్బాయికు భయం వస్తుంది. ఈ మరి విషయంలో వాడు వచ్చి ఇన్వాల్వ్ అవ్వడు. ఒకటి, ఇంటికి తెలకుండా మీరు చేసే ఒక పనిను మిగతా వాళ్ళకు ధైర్యం ఇచ్చినట్లు ఉండే పని. ఇంటికి తెలకుండా ఏ పని మనం చేయకూడదును. ఫస్ట్ గర్ల్సో బాయ్సో ఎవరైనా అది ఫస్ట్ మీరు మనసులో పెట్టుకోవాలి. ఎక్కడైనా ఒక డిన్నర్ పోతున్నారా, షాపింగ్ పోతున్నారా, అది మీ ఫ్రీడమ్, అది ఇంట్లో చెప్పేసి పోండి. ఇంట్లో చెప్పకుండా పోయేది చాలా తప్పు. అప్పుడు ఎప్పుడు ఊరికి వెళ్ళినా నైట్ బయలుతున్నారా, మార్నింగ్ ఇంట్లో ఉండాలా. మళ్ళీ ఉంటే లేట్ అవుతుందంటే పేరెంట్స్ పిల్లలను అడగాల, పిల్లలు ఏ రీజన్ అనేది చెప్పాలా. అప్పుడు అట్లా చెప్పితే అప్పుడే చాలా విషయాలు మనకు సొల్యూషన్ వచ్చేదని. మన అప్పుడు ఉడ్సేసి
ఏది పెద్దది అవ్వేప్పుడు తెలుస్తుందా మనకు ఇట్లా బ్లాక్మెయిల్ జరిగింది, మేము అక్కడ చుట్టినాము, దానివల్ల ఇట్లా జరుగుతుంది అని అన్ని విషయాలు మనకు బయటపడుతుంది రియాలిటీ. నెక్స్ట్, కాలేజ్ నుంచి ఐవి పిలిచిపోతున్నారు, ఇండస్ట్రియల్ విజిట్ పిలిచిపోయేప్పుడు చాలా జాగ్రత్తగా ఆ పోయే ప్లేస్లో ఉండే రూమ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. అక్కడ అబ్బాయిలు బిహేవియర్, బాయ్స్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, విచిత్రంగా ఏదైనా ఉంటే అది ఆ ఫ్యాకల్టీస్ గమనించి ఒక హెచ్చరిక చేయాలి. ఆ ఫ్యాకల్టీస్కు ఆ హక్కు మేనేజ్మెంట్ ఇవ్వాలి, ఆ రైట్స్ వచ్చి మేనేజ్మెంట్స్ ఇవ్వాలి. ఏదైనా ఉండేప్పుడు ఏదైనా వచ్చి మిస్చీవియస్ యాక్టివిటీస్ బాయ్స్తో నడిపేప్పుడు వాళ్ళు సస్పెండ్ చేసేదాకా రైట్స్ ఆ ఫ్యాకల్టీస్కు ఉండాలి. అప్పుడు ఉంటుందా ఆ బాయ్స్ వచ్చిన ఐవి వచ్చిన బాయ్స్ గర్ల్స్ వచ్చి మీ కంట్రోల్లో ఉంటారు. ఇది జనరల్. ఇది రెండు విషయం తప్ప బయట ఎప్పుడుమే ఎవరు కూడా పోయినా కూడా మన పేరెంట్స్ దగ్గర చెప్పి వెళ్ళాలి. రైట్. దీని తర్వాత ఏం చెయ్యాలా? ఒక కాలేజీలో డెఫినెట్గా హాస్టల్లో ఉన్న అమ్మాయికో లేదా డే స్కాలర్గా ఉన్న అమ్మాయికో లేదా అబ్బాయికో ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక కౌన్సిలర్ ఉండాలి. కౌన్సిలర్ అనేది వాళ్ళు సైకాలజీ చదవకుండా ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఒక అబ్బాయినో లేదా ఒక అమ్మాయినో డీల్ చేసే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాలి. అప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చేప్పుడు ఈ కౌన్సిలర్ గారు ఫ్యాకల్టీస్ గారు చెప్తారు. చాలా కాలేజెస్లో అట్లాంటి ప్రొసీజర్ ఏంటి లేదు, అది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలా. సో వాళ్ళతో ప్రాబ్లమ్స్ అప్పుడే చెప్తారు, అది అప్పుడే సాల్వ్ అవుతుంది, తర్వాత ముందుకు వెళ్ళవచ్చు. నెక్స్ట్ విషయాలు వచ్చి మనకు హాస్టల్లో వార్డన్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లేదు వచ్చి ఏ హాస్టల్ అయినా మనకు లేడీస్ వార్డన్స్ ఎంత మెంబర్స్ ఉన్నారు? వార్డన్స్ వచ్చి చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు ఉండే కాలేజెస్లో. జనరల్గా వచ్చి ఒక 300-400 గర్ల్స్ ఉండే తావులో 1 వార్డన్ 2 వార్డన్ ఏం చెయ్యం. 100 గర్ల్స్ ఉండే తావులో 1 వార్డన్ 2 వార్డన్ ఏం చెయ్యముంచదు. అట్లీస్ట్ ఒక 3-4 వార్డన్స్ ఉండాలా. నైట్ రౌండ్స్లో ఒకరు పోయినే ఉండాలా. ఒకరు వచ్చి ఎప్పుడుమే స్ట్రిక్ట్గా ఉండాలా, ఒకరు క్యారింగ్గా ఉండాలా. ఇట్లా మనకు డిఫరెంట్ ఇదిలో ఉంటుందా పిల్లలు మన చేతిలో మన పెట్టుకోముంచు. ఇప్పుడు ఆ వాష్రూమ్లో వెళ్ళి మన హిడెన్ కెమెరాస్ పెట్టేదాకా టైం ఎట్లా ఉంటుంది? ఏదో ఒక టైం వాడను మిగతా వాళ్ళను సరిగా చూడకుండా టైంలోదా వాళ్ళు ఇది చేసినారు. సో అట్లాంటి స్పేస్ ఇవ్వకుండా షిఫ్ట్ బేసిస్లో వార్డన్ ఇది మరి సెక్యూరిటీస్ మన అలర్ట్ చేసి పెట్టాలా. ఇది ఒక బేసిక్ థింగ్. ఇట్లా ఉంటుందా పిల్లలు వచ్చి తర్వాత భయపడి ఆ రిస్క్ తీసేదానికి తక్కువ ఓకే ఇది మరి మనం చేయకూడదును వాళ్ళు వచ్చి ఆగుతారు. అట్లా ఆపే ఒక విషయందా మంచి వార్డన్స్ మనం పెట్టగలం. ఇది వచ్చి పేరెంట్స్కి నేను చెప్పబోయేది. పేరెంట్స్ వచ్చి ఒక స్టూడెంట్ను ఒక కాలేజ్ జాయిన్ అయ్యేప్పుడు ఏం చూస్తున్నారంటే జిమ్ చూస్తున్నారు, తర్వాత వచ్చి వాళ్ళు ఫ్రెండ్స్ చేరినారు దానివల్ల చేర్చున్నాము, గ్రౌండ్ చూస్తున్నారు, జస్ట్ కాలేజ్ బాగుంటుంది అంతేదా పోతున్నారు. మన పిల్లోడిని మన అమ్మాయిని బాగా చూసుకునే, ఏదైనా బాధ అప్పుడు బాగా చూసుకుని వాళ్ళకు పైగా ఎత్తు వచ్చే ఫ్యాకల్టీ ఎవరైనా ఉన్నారా, ఒక మెంటర్ ఎవరైనా ఉన్నారా? దయచేసి అది చూడాలా పేరెంట్స్. ఊరికే వచ్చి మా డబ్బులు కడుతున్నాము డొనేషన్లో మన ఈ కాలేజ్ ఎత్తుతున్నాముదా ఉన్నారే తప్ప ఏ పేరెంట్స్ అయినా మన బిడగు మన వచ్చి అబ్బాయికినో ఏదైనా వచ్చి రాంగ్గా జరిగేప్పుడు బాధల్లో ఉండేప్పుడు సరిచేసే మరి ఫ్యాకల్టీ ఎవరైనా ఉన్నారా? మీరు మాట్లాడి అట్లాంటి ఒక ఫ్యాకల్టీనో ఒక లేడీ ఫ్యాకల్టీనో జెన్ ఫ్యాకల్టీ అట్లా ఉంటుంది, నేను చూసుకుంటాను, బాగా మీ పిల్లోడిని టేక్ కేర్ చేసుకుంటాను, అమ్మాయిని టేక్ కేర్ చేసుకుంటాను, అట్లాంటి వాళ్ళు ఉంటే మీకు ఇంకా బెనిఫిట్గా ఉంటుంది. ఇది మనం చూడాలి ఫస్ట్ విషయం పేరెంట్స్ చూసేది. నెక్స్ట్ ఇది మేనేజ్మెంట్. ఏ మేనేజ్మెంట్ అయినా వాళ్ళు కొంచెం ఖర్చులు పెట్టి వీక్లీ ఒక బయట నుంచి ఒక మెంటార్, ఒక కౌన్సిలర్, ఒక సైకాలజికల్ అనలిస్ట్ ఇట్లా పిలిచి పిల్లలకు మోటివేషన్ ఇచ్చి ఏది తప్పు ఏది రైటు అని చెప్పాలా. అది చెప్తుందా వాళ్ళకు వచ్చి పిల్లలకు మన చేసేది తప్పు మన చేసేది రైటు అని అది మైండ్లో వస్తుంది. మేనేజ్మెంట్ ఎప్పుడుమే వచ్చి డబ్బులు సంపాదించడం, తర్వాత ఫైన్ వేసేది, తర్వాత వచ్చి డొనేషన్ తీసేది, ఈ దాంట్లోనే కాన్సన్ట్రేషన్ చేస్తే పిల్లోడు లైఫ్ బాగుంటుందా? మీకు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ వస్తుంది, మిమ్మల్ని ప్రజలు వచ్చి బాగా చెప్తారు,
ఓకే ఇది మంచి కాలేజు, ఇక్కడ పోయి చదవండి బాగుంటుంది అని. లేదంటే ఎప్పుడుమే ఆ 1 ఇయర్ కోసం అడ్మిషన్ కోసం మాత్రం మీరు పని చేస్తే దట్ ఈస్ వేస్ట్. మీరు వచ్చి తీసిన ర్యాంకింగ్స్ ఇదంతా వచ్చి పిల్లోడుకు అవసరం లేదు. సరేనా? పిల్లోడు వచ్చి పేరెంట్స్కు ఏ ఎక్స్పెక్టేషన్, మన పిల్లోడు జీరోగా ఉంటా కూడా సొసైటీలో కొంచెం బాగా రావాలా, మంచి జాబ్ తోడు రావాలా, మంచి క్యారెక్టర్ తోడు రావాలా. అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కొంచెం తయారు చేసి ఈ విషయాన్ని సీరియస్ తీసుకుని ఇట్లాంటి విషయం జరగకుండా ఉంటే మరి వాళ్ళు చూసుకోరు. ప్రాపర్ వచ్చి కౌన్సిలర్స్ వేసేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఏం ప్రాబ్లం ఉంటుంది ఐడెంటిఫై చేసి అది రెక్టిఫై చేసే మేనేజ్మెంట్ ఉంటేనే పేరెంట్స్ విల్ ఆల్సో బీ హ్యాపీ. ఎప్పుడు ఊరికి పోయేప్పుడు పిల్లలు వచ్చి పేరెంట్స్ ద్వారా ఫోన్ చేసేసి ఎప్పుడు బస్ టైమింగ్స్, ఎప్పుడు ట్రైన్ టైమింగ్స్, ఎప్పుడు అక్కడ రీచ్ అవుతున్నావు అన్నీ వచ్చి మెంటార్స్ లేదు వార్డన్స్ అడిగి పంపాలా, అప్పుడుదా అది కరెక్ట్గా ఉంటుంది. లేదంటే వీళ్ళు ఎక్కడన్నా పోయి ఏదైనా ప్రాబ్లం తీసుకొచ్చిన తర్వాతదా ఇట్లాంటి మరి విషయాలు బయటలో వస్తుంది. ఇంకో చిన్న విషయం చెప్తాను. ఎప్పుడు వచ్చి ఒక వాష్రూమ్ పోయేప్పుడు బకెట్ కూడా ఎవరు పోముంచదు. విషయం ఏంటంటే హోల్ ఇండియాలో అది మరి బకెట్ పెట్టి ఇక్కడ కెమెరాస్ ఉందా అని చూసేదంతా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పాసిబిలిటీ ఈస్ దట్ వీ హ్యావ్ టు కల్టివేట్ గుడ్ థాట్స్ ఇన్ అవర్ యంగ్ మైండ్స్. వెన్ యూ కల్టివేట్ గుడ్ థాట్స్, అమ్మాయిలకో అబ్బాయిలకో మనం మంచిది చెప్పి చేస్తామంటే వాళ్ళు మంచి అవుతారు. ఇది ఆపేదానికి ఇది ఒకటిదా సొల్యూషనే తప్ప బెదిరించడము అన్ని ఏరియాస్లో పోయి స్కానింగ్ చేసి పెట్టేదేమో కాదు. ఓకే, పీరియాడికల్ మానిటరింగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ నెససరీ టు అవాయిడ్ దిస్ అన్నెసరీ ఇన్సిడెంట్స్. ఇది ఒక మేనేజ్మెంట్ అనేది శ్రద్ధ తీసి వాళ్ళు చేసుకోవాలి. ఓకే, సో ఈ విషయం అంతా నేను వచ్చి ఎందుకు చెప్పాలో, ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్పాలని ఉన్నానో, ఈ విషయం కరెక్ట్ చేసుకుంటే కదా దీంట్లో ఒక 80 to 90% ప్రాబ్లమ్స్ వచ్చి మనం అవాయిడ్ చేయవచ్చు. రైట్? సో ఒక అమ్మాయి బయట పోయేప్పుడు ఎక్కడ పోతుంది, ఏం పోతుంది ఇంట్లోనూ అడగాల, అదే టైంలో మన కాలేజీలో హాస్టల్లో ఉండేప్పుడు అడగాల. అడిగి వాళ్ళు కరెక్ట్ అయిన రూట్లో పోతున్నారా, ఎక్కడ పోతున్నారు, ఏంటి, ఎప్పుడు రిటర్న్ అవుతారు, అన్ని విషయాలు అడిగి తెలుసుకుని వాళ్ళు పేరెంట్స్ దగ్గర ఇన్ఫార్మ్ చేసి అప్పేదిదా ఒక కరెక్ట్ అయిన డెసిషన్. ఎప్పుడు వార్డన్ లేకుండా పరిస్థితి ఉండకూడదు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏదైనా తేడాగా వాళ్ళ ద్వారా అబ్జర్వేషన్ మీరు తెలుసుకుంటే అది కరెక్ట్ చేసేందుకు ఆ కౌన్సిలర్స్ నేను చెప్తున్నాను. రైట్? సో ఫైనల్గా వచ్చి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి చాలా మెంబర్స్ బాధలో ఉంటారు. ఆ స్టూడెంట్స్, వాళ్ళు పేరెంట్స్, వాళ్ళు తప్పకుండా ఈ విషయం నుంచి తొందరగా బయట రావాలా. తర్వాత ఈ తప్పు చేసిన వాళ్ళకు ఒక శిక్ష దొరకాల. అదే టైంలో వచ్చి ఇక మీద ఇటు మారి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేప్పుడు పోలీస్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, మినిస్టర్స్ ఏ విషయం చేయాలనో నేను కొన్ని విషయాలు చెప్పినాను. ఇది మరి ఏ విషయం మీకు తెలుస్తుందో అట్లా మీరు కూడా అది రెక్టిఫికేషన్ చూసే మరి చెయ్యాల. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్ర అనే కాదు. ఆంధ్ర పిల్లలు, ఇప్పుడు తెలుగు పిల్లలు దేశం మొత్తం చదువుతున్నారు. సరేనా? సో అప్పుడు పేరెంట్స్ వచ్చి కొంచెం మనకు తక్కట్నే ఇన్స్టిట్యూషన్ చూసేసి మనకి ఇది సరి అవుతుందా అట్లా చూసేసి జాయిన్ చేయాలి. మేనేజ్మెంటు ఇంకా కొంచెం శ్రద్ధ తీసి కొంచెం అమౌంట్, కొంచెం టైం స్పెండ్ చేసేసి పిల్లలు భవిష్యత్తును వచ్చి వీళ్ళు టేక్ కేర్ చేసుకోవాలా. వాళ్ళకి మంచి భరోసా ఇచ్చి పైగా తీసుకురావాలి. రైట్? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రమ్ రాజ్ కుమార్.